జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనిపిస్తుంది. పరిపాలన అనేది 5 సంవత్సరాలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ యొక్క గవర్నమెంటు వాళ్ళ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. కానీ కక్షపూరిత రాజకీయాలు చేయకుండా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి మంచి పథకాలు తీసుకొచ్చి తెలుగు ప్రజలకి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. జగన్లో నచ్చే క్వాలిటీ ఏంటన్నా? జగన్ మాస్ లీడర్. జగన్ దేనికైనా సరే అతను వెనకనికే వ్యక్తి కాదు కాబట్టి జగన్ కోసం ఒక మాస్ లీడర్, ఒక యూత్ని ఎందాకైనా సరే ముందుకు నడిపేయగలిగే వ్యక్తి కాబట్టి అని చెప్పేసి మేము భావిస్తాం. రాబోయే రోజుల్లో జగన్ సీఎం అయ్యే అవకాశం తను చేసేటువంటి పనుల వల్ల, తను చేసేటువంటి కార్యక్రమాల వల్ల జగన్ సీఎం నెక్స్ట్ అవుతాడా లేదా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తారు. సో నిన్న సత్తెనపల్లిలోనూ పర్యటించారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎలా అనిపించింది మీకు? అండ్ నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. చాలా సౌమ్యుడు. డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు. గత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కండిషన్లో కూడా తను కానించి వైసీపీ ఆవిర్భావం నుంచి చాలా కృషి చేయడం జరిగింది పార్టీ అభివృద్ధి కోసం. సత్తెనపల్లి నియోజక సమన్వయకర్త వాళ్ళ కుమారుడికి ఇవ్వడం జరిగింది. చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, అన్న అంటే నిగున్నాన్ని పలికేటువంటి వ్యక్తి గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు. దీని కండిషన్లో తనకి ఏమైనా కానీ ఏదైనా కానీ తన ప్రాక్టీస్ వదులుకొని మరి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు ముందర రావడం జరిగింది. తనకి ఏదో నోటీసులు పంపించడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యుడు. తను మీడియా మొదలు ఎక్కువగా ఓవర్గా మాట్లాడే వ్యక్తి కాదు, చాలా సౌమ్యుడు. పేద ప్రజలకు అన్న అంటే ఏదైనా సరే ముందర పడే వ్యక్తి గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు. దీని కండిషన్లో ఖచ్చితంగా సుధీర్ భార్గవ రెడ్డి గారికి పల్నాడు ప్రజలు అండగా ఉంటామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం.